అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ 12th December షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. ఏ కోనికల్ టెంట్ హ్యాస్ టు అకామిడేట్ 40 persons. ఈచ్ పర్సన్ రిక్వైర్స్ 5 meters స్పేస్ ఆన్ ద గ్రౌండ్ అండ్ 70 meter cube ఎయిర్ టు బ్రీత్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టెంట్ యూస్డ్. సో ఒక కోనికల్ టెంట్లో 40 persons ఉన్నారు. ఈచ్ పర్సన్కి గ్రౌండ్ మీద 5 centimeter స్క్వేర్ స్పేస్ అనేది కావాలి అండ్ ఈచ్ పర్సన్ 70 meter cube ఎయిర్ని బ్రీచ్ చేస్తున్నారు. సో ఈ కోనికల్ టెంట్ హైట్ ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇలా ఒక కోనికల్ టెంట్ తీసుకుంటే బేస్ అనేది మనకి ఇలా ఉంటుంది కదా. ఈ 40 persons బేస్లో ఉంటున్నారు. సో 40 persons ఈచ్ పర్సన్కి 5 meter స్క్వేర్ స్పేస్ కావాలి. సో ఇంటూ 5 చేస్తే మనకి బేస్ ఏరియా వచ్చింది. బేస్ అనేది సర్కిల్ కాబట్టి πr స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 40 × 5. సో కోన్ యొక్క వాల్యూమ్ వచ్చేసి 1/3 πr స్క్వేర్ హెచ్ కదా. 1/3 ఈజ్ ఈక్వల్ టు πr స్క్వేర్ అంటే 40 × 5. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది హెచ్. సో ఈ వాల్యూమ్ అనేది కోన్లో ఉన్న ఎయిర్ వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది కదా. సో 40 persons ఉన్నారు. ఈచ్ పర్సన్కి 70 meter cube ఎయిర్ అనేది కావాలి. సో 40 × 7 చేస్తే కోన్లో ఎంత ఎయిర్ ఉందో ఆ వాల్యూమ్ మనకి వచ్చింది. సో ఇప్పుడు ఈ 40 క్యాన్సిల్ అయిపోయి 5 1s 5 14s is 70. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 14 × 3 42. Our answer is option C. Next question. If a 1092 meter long train crosses pole in 52 seconds, then find the time taken by the train to cross a 294 meter long platform. సో ఇక్కడ ట్రైన్ లెంత్ వచ్చేసి 1092 అని చెప్పారు. ఈ లెంత్ ఉన్న ట్రైన్ పోల్ని 52 secondsలో క్రాస్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ట్రైన్ స్పీడ్ వచ్చింది. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఈ ట్రైన్ 294 meter లాంగ్ ఉన్న ప్లాట్ఫామ్ని ఎంత టైంలో క్రాస్ చేయగలదు అని చెప్పి. సో స్పీడ్ వచ్చేసి 1092 డివైడెడ్ బై 52. ఇది ట్రైన్ స్పీడ్. సో టోటల్ డిస్టెన్స్ ఇప్పుడు ప్లాట్ఫామ్ని కవర్ చేయాలంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ డివైడెడ్ బై స్పీడ్ ఈస్ 1092 × 52. సో 1092 + 294 చేస్తే 1386 వస్తుంది. ఇంటూ 52 డివైడెడ్ బై 1092. 52 ones 52 2s is 104. Carry 5. Again 52 ones. 21 ones 21 6 is 126. సో 138లో 126 మైనస్ చేస్తే 12 ఉంటుంది. అగైన్ 21 6 is 126. సో మనకి ఆన్సర్ అనేది 66 వచ్చింది. 66 seconds అనేది ట్రైన్కి పట్టిద్ది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. If the average of the 4 consecutive odd numbers is 42, find the sum of the digits of the largest of these numbers. సో 4 consecutive odd numbers యావరేజ్ వచ్చేసి 42 అని చెప్పారు. ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉండిద్దో ఆ నెంబర్ ఒక సమ్ డిజిట్స్ ఉంటాయి కదా, ఆ డిజిట్స్ సమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 4 consecutive odd numbers అన్నారు కదా. ఇలా 4 numbers ఉంటే మనకి యావరేజ్ అంటే మిడిల్ వచ్చే వాల్యూనే యావరేజ్ అయింది. సో ఇక్కడ మనం 42 వస్తుంది అనుకుంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నారు. సో 42 తర్వాత ఏమొచ్చింది 43 వస్తుంది. సో 42 కన్నా ముందు 41. సో ఆడ్ నెంబర్స్ అన్నారు కాబట్టి మనకి గ్యాప్ అనేది 1 ఉంటుంది కదా. సో 3 5 7 ఆడ్ నెంబర్స్ అనుకుంటే 3 నుంచి 5కి వెళ్ళటానికి +1 చేయాలి. సో అలానే 41 + 1 చేస్తే 43. సో 43 + 1 చేస్తే 45. సో లార్జెస్ట్ అనేది మనకి 45 వచ్చింది కదా. 5 + 4 చేస్తే సమ్ ఆఫ్ డిజిట్స్ అన్నారు కదా. సో 5 + 4 is 9. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If 29 × 2 × 742 divided by root of 2809 and is equal to y + 784, find the value of y అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ రూట్ ఆఫ్ 2809 అని ఉంది కదా. సో రూట్ ఆఫ్ 2809 28 అనేది 25కి దగ్గరగా ఉంది కదా ఈ పర్ఫెక్ట్ స్క్వేర్కి. సో 25 అంటే 5 స్క్వేర్ ఈజ్ 25. సో యూనిట్ డిజిట్ మనకి 9 వచ్చింది కాబట్టి మన ఆన్సర్ 53 కానీ 57 కానీ అవ్వచ్చు. సో మనం ఈ 53నా 57 అని డిసైడ్ చేయడానికి మిడిల్ 55 ఉంటుంది కదా. సో 55 స్క్వేర్ని చేద్దాం. 55 స్క్వేర్ అంటే 5 × 6 is 30. 5 స్క్వేర్ is 25. సో 55 స్క్వేర్ అనేది 30 25 వచ్చింది. ఇక్కడ మనకి 2809 అని ఉంది. సో మనకి 55 కన్నా లోయెస్ట్ వాల్యూయే మన పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. సో 55 కన్నా తక్కువ ఉన్నది 53 కాబట్టి మన ఆన్సర్ 53 స్క్వేర్ is 2089. సో ఇక్కడ 29 × 2 × 742 divided by 53. Now 53 ones 53. Again 53 ones 53. 74లో 53 మైనస్ చేస్తే 21 ఉంటుంది. సో 53 4s is 212. 29 × 14 × 2 is 28.
ఈ వాల్యూ అనేది మనకి y ప్లస్ 784కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో 29ని మనం 30 - 1లా రాసుకుంటే ఇంటూ 28 ఈక్వల్ టు y ప్లస్ 784. 28 ఇంటూ 3 ఈజ్ 840. 840లో నుంచి 28ని మైనస్ చేస్తే మనకి వాల్యూ అనేది 812 ఉంటుంది. సో ఈ వాల్యూ y ప్లస్ 784కి ఈక్వల్. సో మనం 812లో 784 మైనస్ చేస్తే మనకి ఆన్సర్ అనేది y వాల్యూ వచ్చింది, దట్ ఈస్ 28. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 14, 42, 54 అండ్ 6 ఈస్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ ఈ 4 వాల్యూస్తో డివైడ్ అయ్యేది ఏది అని చెప్పి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 14, 42, 54 అండ్ 6. ఇక్కడ 54 అంటే 9 ఇంటూ 6 ఈజ్ 54 కదా. సో ఫస్ట్ మనం 9 మల్టిపుల్ చెక్ చేద్దాం. 9తో డివైడ్ అవ్వాలంటే మనకి ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 9 అయి ఉండాలి. సో 8 + 4 ఈజ్ 12, 12 + 3 ఈజ్ 15, 15 అంటే 1 + 5 6, 6 అనేది మనకి 9తో డివైడ్ అవ్వదు. ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. నెక్స్ట్, 4 + 5 9, 8 ఉంటుంది. 8 కూడా మనకి 9తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 7 + 3 10, 10 + 8 ఈజ్ 18, 18 అంటే 8 + 1 దట్ ఈస్ 9 అయింది. ఈ ఆప్షన్ మనకి 9తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ చెక్ చేద్దాం. 9 అనేది క్యాన్సిల్ అయిపోయి 8 + 2 ఈజ్ 10, 10 అంటే 1 వస్తుంది కదా. సో ఆప్షన్ డి కూడా మన ఆన్సర్ అవ్వదు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 120 లీటర్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైన్స్ 15% ఆఫ్ వాటర్. హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు ద మిక్చర్ టు మేక్ ద వాటర్ కంటెంట్ 25%. సో 120 లీటర్ ఆఫ్ వాటర్ అండ్ మిల్క్ మిక్చర్లో 15% వాటర్ ఉంది. అయితే మనల్ని అడుగుతుంది ఈ మిక్చర్ని 25% వాటర్ కంటెంట్లా చేయడానికి ఎంత వాటర్ని యాడ్ చేయాలి అని చెప్పి. సో ఇనీషియల్గా మనం మిల్క్ అండ్ వాటర్ రేషియో తీసుకుంటే మిల్క్ ఎంత పర్సెంట్ ఉంది, 15% వాటర్ ఉంటే మిల్క్ అనేది 85% ఉంది. సో ఈ మిక్చర్ని మనం వాటర్ 25% ఉండేలాగా, మిల్క్ అనేది 75% ఉండేలా చేయాలన్నమాట. సో ఇక్కడ నుంచి 15 3s అండ్ 15 17s, అగైన్ 25 1s, 25 3s. ఇక్కడ మనకి వాటర్ అనేది కదా మనం యాడ్ చేస్తుంది, మిల్క్ అనేది ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఇంటూ 3 అండ్ ఇంటూ 17 చేస్తే మిల్క్ వాటర్ రేషియో మనకి 17 × 3 ఈజ్ 51, 3 × 3 ఈజ్ 9, అగైన్ 17 × 3 ఈజ్ 51, 17 1s ఈజ్ 17. సో మనకి ఇనీషియల్గా 9 ఉంటే ఇప్పుడు 17 అయింది. అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది, 8 పార్ట్స్ అనేది డిఫరెన్స్ వచ్చింది. సో మనకి 51 + 9 అంటే 60 కదా. ఈ 60 వాల్యూ క్వశ్చన్లో 120 లీటర్స్ అని ఇచ్చారు. సో ఈ 8 వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 60 1s, 60 2s, 2 8s ఈజ్ 16. సో 16 లీటర్స్ ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేయాలి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 13:7:686 divided by root of 2401 that is equal to y plus 785, find the value of y. సో సేమ్ క్వశ్చన్ కదా, ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ప్లాట్ ఈస్ 961 మీటర్ స్క్వేర్. ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ద ప్లాట్ ఈస్. సో స్క్వేర్ ప్లాట్ అంటే ఇలా ఉంటుంది. ఈ ఏరియా వచ్చేసి ఏ స్క్వేర్ కదా, స్క్వేర్ది ఏరియా 961 అని అన్నారు. మనల్ని ఏ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ వాల్యూ ఎంత వస్తుంది, 31 స్క్వేర్ ఈస్ 961 కదా. సో ఏ వాల్యూ 31. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రమోద్ సోల్డ్ 171 chairs అండ్ హ్యాడ్ ఏ గెయిన్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 57 chairs. వాట్ ఈజ్ ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో ప్రమోద్ 171 చైర్స్ని అమ్మి అతనికి గెయిన్ అనేది 57 chairs సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్గా ఉంది. అయితే మనల్ని ప్రాఫిట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. గెయిన్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. సో గెయిన్ ఎంత వచ్చింది, 57 chairs సెల్లింగ్ ప్రైస్. సో 57 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 171 చైర్స్ని అమ్మారు. సో 171 సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఆఫ్ ఇన్ని చైర్స్ అమ్మాలంటే ఫస్ట్ ఇన్ని చైర్స్ కొనాలి కాబట్టి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 171. సో 171 కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 171లో నుంచి మనం 57ని మైనస్ చేస్తే 114 సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 171/114. సో మనకి 171 అండ్ 114కి డిఫరెన్స్ ఎంత ఉంది, 57 ఉంది. ఈ 57 అనేది ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ 114 ఇంటూ 100 చేస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చింది. సో 57 1s, 57 2s, 2 × 100, 2 1s, 2 5s,
సో 50% అనేది గెయిన్ వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The average of 8 numbers is 20. The average of 5 of these numbers is 21. The average of the remaining 3 numbers is. సో 5 numbers average వచ్చేసి 21 అండ్ 3 numbers average మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 8 numbers average 20 అని ఇచ్చారు. సో మనం ఈ 5 numbers average 20, 3 numbers average కూడా 20 అని కన్సిడర్ చేస్తే ఇక్కడ యావరేజ్ కన్నా ఎంత ఎక్కువ ఉంది? 1 ఎక్కువ ఉంది. ఎన్ని పార్ట్స్ మీద? 5 పార్ట్స్ మీద. సో ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఈ వాల్యూ అనేది ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి అండ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. 3 ones 3, 3 6 18. సో 1.66 వస్తుంది. 20లో నుంచి 20 మైనస్ 1.66 చేస్తే మనకి ఆన్సర్ అనేది 18.33 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 trains of equal length are running on a parallel lines in the same direction at speeds of 40 km/h and 22 km/h. The faster train passes the slower train in 40 seconds. The length of each train is. సో 2 trains ఈక్వల్ లెంత్ ఉంది అండ్ సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. స్పీడ్స్ వచ్చేసి ఒక ట్రైన్ది 40 అయితే ఇంకో ట్రైన్ 22 ఉంది. సో ఫాస్టర్ ట్రైన్ స్లోవర్ ట్రైన్ని 40 సెకండ్స్లో క్రాస్ చేసి వెళ్ళిపోతుంటే లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్ అనేది అంతా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈచ్ ట్రైన్ లెంత్ అనేది మనకి టోటల్ డిస్టెన్స్ అయింది కదా. సో ఈక్వల్ లెంత్ కాబట్టి 2L ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఏమైంది మనకి? రిలేటివ్ స్పీడ్. సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ అయింది. 40లో నుంచి మనం 22 మైనస్ చేస్తే 18 km/h స్పీడ్ వచ్చింది. ఈ స్పీడ్ని మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18 అండ్ టైమ్ ఈజ్ 40 seconds. సో 18 క్యాన్సిల్ అయిపోయి 2 ones 2 20s ఈజ్ 40. సో ఈచ్ ట్రైన్ లెంత్ వచ్చేసి 5 × 20 100 meters వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. The smallest 1-digit number to be added to the 6-digit number that is completely divisible by 11 is. సో ఈ నెంబర్కి మనం 1 digit యాడ్ చేస్తే ఇప్పుడు ఈ వాల్యూ టోటల్ 11తో డివైడ్ అయ్యిద్ది అనమాట. సో మనం యాడ్ చేయాల్సిన సింగిల్ డిజిట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 5 4 7 3 6 3. సో 3 + 3 is 6. 6 + 4 is 10. 10 అంటే 1. నెక్స్ట్ 5 + 7 12. 12 + 6 is 18. 18 అంటే 1 + 8 కదా. సో 9 అయింది. 1 - 9 is -8. సో మనం ఈ వాల్యూ అనేది 11తో డివైడ్ అవ్వాలంటే 0 కానీ 11 కానీ రావాలి. సో ఈ వాల్యూ 0 రావాలంటే ఎంత యాడ్ చేయాలి? +8 యాడ్ చేయాలి కదా. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2000 at 6.25 per annum rate of interest for the period from 12 February to 26 April 2023. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో 2000 ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.25% అని ఇచ్చారు. టైం పీరియడ్ 12 February to 26 April. సో ఫిబ్రవరి టు మార్చ్, మార్చ్ టు ఏప్రిల్ 60 days అయిపోయింది. సో మనకి 365తో డివైడ్ అవ్వాలంటే 73నే మల్టిపుల్ ఉంది కాబట్టి నియరెస్ట్గా మనం 60 days తీసుకున్నాం. 73 అని చెప్పి కన్సిడర్ చేయొచ్చు. సో 73 ones 73 5s 1/5 అనేది మనకి టైం పీరియడ్ వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.25 ఇచ్చారు కదా, 6.25%. ఈ వాల్యూని మనం ఫ్రాక్షనల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 1/16 వస్తుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. P అంటే 2000 ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ 1/16 1/5. 5 ones 5 4s 20. సో 4 ones 4 4s 16. 100/4 అంటే 4 ones 425. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి 25 వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద స్మాలెస్ట్ 1-digit number to be added to the 6-digit number 497094 so that it is completely divisible by 11 is. సో ఈ వాల్యూ అనేది 11తో డివైడ్ అవ్వాలంటే ఏ డిజిట్ని యాడ్ చేయాలి అని చెప్పి నన్ను అడిగారు. 497094. 4 + 0 4. 4 + 9 is 13. 13 minus of 4 + 7 is 12. 11. 11 + 9 is 20. 13లో నుంచి మనం -20 చేస్తే -7 వస్తుంది. సో ఈ -7కి మనం +7 చేస్తేనే కదా మనకి 0 వచ్చేది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. The ratio of number of girls and boys participating in sports of a school is 1:5. If the number of girls is 247, determine the number of boys participating in the sports. సో ఒక స్కూల్లో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ అవుతున్న బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో వచ్చేసి 1:5 అని ఉంది. మనని గర్ల్స్ కౌంట్ 247 ఇచ్చి బాయ్స్ కౌంట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. గర్ల్స్ ఈజ్ టు బాయ్స్ రేషియో ఈజ్ 1:5. సో 1 unit మనకి 247ని రిప్రజెంట్ చేస్తుంటే 5 units అనేది ఎంత?
సో 247 ఇంటూ 5, 5 sevens 35, 5 fours 20, 20 plus 3 is 23, 5 2s 10 plus 2, సో 1235 అనేది బాయ్స్ కౌంట్ వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a shopkeeper lists the price of a fan at 60% above its cost price and offers a 30% discount on its list price. If he earns a profit of 60 rupees, then what is the list price of the fan? సో ఒక షాప్కీపర్ ఒక ఐటమ్ ఫ్యాన్ది లిస్ట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ 60% ఎక్కువ పెట్టారు కాస్ట్ ప్రైస్ కన్నా. అయితే ఇప్పుడు అతను ఈ మార్కెట్ ప్రైస్లో 30% డిస్కౌంట్ ఇస్తుంటే అతనికి సెల్ చేసినాక 60 రూపీస్ అనేది లాభం వచ్చింది. మనల్ని అడుగుతుంది మార్కెట్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ తీసుకుంటే, సో కాస్ట్ ప్రైస్ 100 అని అనుకుంటే ఇక్కడ 60% అబోవ్ మార్క్ చేశారు కదా, సో 160 చేశారు. ఇప్పుడు ఈ 160లో 30% డిస్కౌంట్ ఇచ్చారు అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 70% ఉంటుంది. ఈ జీరో క్యాన్సిల్ అయిపోయి 16 ఇంటూ 7 ఈస్ 112. సో కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మనకి డిఫరెన్స్ ఎంత ఉంది, 12 యూనిట్స్ ఉంది. సో ఈ 12 కదా ప్రాఫిట్. ఈ 12 అనేది మనకి క్వశ్చన్లో 60 రూపీస్ అని చెప్తుంటే మనల్ని అడుగుతుంది 160 అంటే ఎంత అని చెప్పి. సో 12 ones 12 5s, 16 ఇంటూ 5 ఈస్ 80 and ఈ జీరో హ్యాస్ ఇట్ ఈస్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, a bank offers 6.8% compound interest per annum calculated on a half yearly basis. A customer deposits 4,879 each on 1st January and 1st July of a year. At the end of the year, the amount he would have gained by way of interest is. సో ఒక బ్యాంక్లో 6.8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ కాంపౌండెడ్ బేసిస్ మీద ఇస్తున్నారు. కస్టమర్ ఇప్పుడు 4,879 రూపీస్ని 1st జనవరికి ఒకసారి 1st జూలైకి ఒకసారి డిపాజిట్ చేస్తే అతనికి ఇయర్ ఎండ్కి ఇంట్రెస్ట్ అనేది ఎంత వచ్చిందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ బేసిస్ కాంపౌండ్ అవుతుంది కాబట్టి డివైడ్ బై 2 చేయాలి కదా. 6.8%ని డివైడ్ బై 2 చేస్తే 3.4% వస్తుంది. సో ఇక్కడ 1st జనవరి నుంచి 1st జూన్కి ఒకసారి కాంపౌండ్ అవుతుంది, అగైన్ జూన్ నుంచి డిసెంబర్కి ఇంకోసారి కాంపౌండ్ అవుతుంది. సో 1st జనవరికి ఎంత ఇన్వెస్ట్ చేశారు, 4,879 రూపీస్. ఈ వాల్యూలో 3.4% అంటే ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. సో 3.4% చేస్తే ఇక్కడ మనకి వాల్యూ అనేది ఇంట్రెస్ట్ అనేది 165.886 వస్తుంది. అగైన్ ఈ వాల్యూకి మనం 3.4 ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే 6.6 వస్తుంది అనమాట అప్రాక్సిమేట్గా. సో ఇక్కడ ఈ రేషియోస్ అనేది 2:1 రేషియోలో ఉంటుంది. ఎందుకంటే ఈ 165.886 అనేది జూన్లో ఒకసారి యాడ్ అయ్యింది ఇంట్రెస్ట్, అగైన్ డిసెంబర్లో కూడా ఈ వాల్యూ మనకి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యింది. డిసెంబర్లో వచ్చేసరికి ఈ వాల్యూ మీద అగైన్ ఇంట్రెస్ట్ పడింది కదా, ఆ ఇంట్రెస్ట్ అనేది 6.6. సో సేమ్ 1st జూలైకి ఇన్వెస్ట్ చేసింది సేమ్ అమౌంట్ కాబట్టి ఈ అమౌంట్ మీద 3.4% ఇంట్రెస్ట్ అంటే 165.886 వస్తుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ 2 times ఉంది, ఇక్కడ 1 time ఉంది కదా. సో 165.886 అన్ని ఇంటూ 3 చేస్తే వాల్యూ మనకి 165.886 ఇంటూ 3 చేస్తే 3618, 3 8s 24 plus 1 is 25, అగైన్ 3 8s 24, 26 వస్తుంది. 3 5s 15 plus 2 17, 3 6 18 plus 1 19, 3 1s 3 plus 1 4. సో ఇక్కడ పాయింట్ అనేది 3 digits ముందుంది. ఈ వాల్యూకి 6.6 యాడ్ చేస్తే 258 and 405, 504.258 వస్తుంది. ఈ వాల్యూ మనకి అప్రాక్సిమేట్గా 503కి ఈక్వల్గా ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో సేమ్ క్వశ్చన్ కదా, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి 9.2% అని ఇచ్చారు. హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ అంటే డివైడ్ బై 2 చేస్తే 4.6% వస్తుంది. ఇక్కడ 1st జనవరి నుంచి 1st జూన్కి 1 time కాంపౌండ్ అవుతుంది, అగైన్ డిసెంబర్కి ఇంకోసారి కాంపౌండ్ అవుతుంది. సో అందుకని మనకి 2907 అనేది 4.6% ఫైండ్ అవుట్ చేస్తే వాల్యూ అప్రాక్సిమేట్గా 133.72 వస్తుంది. సో ఈ వాల్యూ మనం ఇంటూ 3 చేయాలి, బికాస్ ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఇక్కడ 2:1 రేషియో అండ్ 1st జూలైకి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ డిసెంబర్కి ఈ వాల్యూనే కదా వచ్చేది 133.72. సో ఇంటూ 3 చేస్తే 3 2 6, 3 7s 21, 3 3s 9 plus 2 is 11, 3 3s 9 plus 1 10, 3 1s 3 plus 1 4.
సో 401.16 అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ 133.72లో 4.6% ఎంత అంటే అప్రాక్సిమేట్గా మనకి 6.5 వస్తుందన్నమాట. ఈ వాల్యూ ఇక్కడ యాడ్ చేస్తే 6.5 407.66 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో అప్రాక్సిమేట్గా ఆప్షన్ సికి దగ్గరగా ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్, డ్యూరింగ్ సేల్ రాఘవ్ బాట్ ఏ నోట్బుక్ marked for 100 rupees at 77% discount and a pen marked for 100 rupees at 16% discount. How much did he save due to sale? సో రాఘవ్ సేల్లో బుక్ అనేది 100 రూపీస్కి మార్క్ అయి ఉంటే 77% డిస్కౌంట్కి తెస్తారు. పెన్ 100 రూపీస్కి మార్క్ అయి ఉంటే 16% డిస్కౌంట్కి తెస్తే టోటల్ అతను ఎంత సేవ్ చేశాడో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 100లో 77% అంటే 77 సేవ్ చేశారు కదా. సిమిలర్గా 100లో 16% అంటే 16 సేవ్ చేశారు. సో 77 + 16 చేస్తే మనకి 93 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, అబ్జర్వ్ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆబ్టెయిన్డ్ మార్క్స్ మోర్ దెన్ 135? 135 కన్నా ఎక్కువ వచ్చిన మార్క్స్ ఎక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది అని చెప్పి మనల్ని అడిగారు. ఇక్కడ చూస్తే 125 1 స్టూడెంట్కి వచ్చింది, 130 3 స్టూడెంట్స్కి వచ్చింది. మనల్ని అడుగుతుంది 135 కన్నా ఎక్కువ. సో 135 ఇక్కడ ఉంది కాబట్టి 2 తర్వాత వచ్చే వాల్యూస్ అన్నిటిని మనం యాడ్ చేయాలి. ఇక్కడ 140 145 150 160 ఉంది కదా. ఈ వాల్యూస్ అన్ని 135 కన్నా ఎక్కువే కదా ఉంది. సో అందుకని మనం 8 + 5 13 13 + 4 17 + 1 18. సో టోటల్ 18 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి 135 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ రేషియో మస్ట్ సుహేల్ ఏ హోల్సేలర్ మిక్స్ వీట్ వర్త్ 45 per kg with wheat worth 75 per kg so that by selling the mixture at 80 rupees per kg he may gain 25%. సో సుహేల్ 2 types of wheatని మిక్స్ చేస్తున్నారు. ఒక వీట్ వచ్చేసి 45 రూపీస్ పర్ కేజీ అండ్ ఇంకో టైప్ ఆఫ్ వీట్ వచ్చేసి 75 రూపీస్ పర్ కేజీ. సో ఈ 2 మిక్చర్స్ని మిక్స్ చేసినాక అతను 80 రూపీస్ పర్ కేజీ అమ్మితే అతనికి 25% అనేది ప్రాఫిట్ రావాలి. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ ఉంది. సో ఇక్కడ మాత్రం సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు కదా. సో మనం కాస్ట్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. గెయిన్ అనేది 25% అన్నారు. సో 25%ని మనం 1/4లా రాసుకోవచ్చు కదా. సో కాస్ట్ ప్రైస్ 4 యూనిట్స్ అయితే ప్రాఫిట్ అనేది 1 యాడ్ అయ్యి సెల్లింగ్ ప్రైస్ 5 యూనిట్స్ అయింది. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి 5 యూనిట్స్ 80 అని చెప్పారు. సో 4 యూనిట్స్ ఎంత అయింది? 5 × 16 ఈజ్ 80. సో 4 × 16 ఈజ్ 64. సో ఇప్పుడు టైప్ 1 వీట్ వచ్చేసి 45 రూపీస్ పర్ కేజీ అండ్ టైప్ 2 ఈజ్ 75 రూపీస్ పర్ కేజీ. ఈ 2 వీట్స్ని మనం అమ్మితే ఆ వీట్ కాస్ట్ ప్రైస్ ఇప్పుడు 64 రూపీస్ పర్ కేజీ ఉండాలి. సో 75లో నుంచి 64 మైనస్ చేస్తే 11 వస్తుంది. అగైన్ 64లో నుంచి 45ని మైనస్ చేస్తే 19 వస్తుంది. సో మన రేషియో వచ్చేసి 11:19. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ 19 - 12 ఈజ్ 7 కదా. ఈ 7 క్యాన్సిల్ అయిపోయి 4 / 4 కూడా 1 అయింది. సో ఈ టోటల్ వాల్యూ మనకి 1 వచ్చింది. 28 × 10 ఈజ్ 280. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇంటూ ఉలార్ ఫ్రాక్షన్. సో ఈ వాల్యూని ఉలార్ ఫ్రాక్షన్లో ఎక్స్ప్రెస్ చేయడానికి టోటల్ వాల్యూ ఎంత ఉంది? 123. ఇందులో నుంచి బార్ లేకుండా ఎంత వాల్యూ ఉంది? 12 ఉంది. సో -12 డివైడెడ్ బై బార్ ఎన్ని డిజిట్స్ మీద ఉంది? 1 డిజిట్. సో 1 × 9 అండ్ బార్ లేకుండా పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్. సో 2 × 0 యాడ్ చేయాలి. ప్లస్ 0.39 బార్ అని ఉంది. సో టోటల్ వాల్యూ 39. ఇక్కడ బార్ లేకుండా వాల్యూ 0 ఉంది కాబట్టి నెగ్లెక్ట్ చేయొచ్చు అనమాట. డివైడెడ్ బై బార్ 2 డిజిట్స్ మీద ఉంది కాబట్టి 99 చేయాలి. సో డినామినేటర్స్ని ఈక్వల్ చేయడానికి ×100 అండ్ బై 100, ఇక్కడ ×11/11 చేయాలి. సో ఇప్పుడు 123లో నుంచి 12 మైనస్ చేస్తే మనకి 111 వస్తుంది. ఈ 111 × 11 డివైడెడ్ బై 9900 ప్లస్ 3900 డివైడెడ్ బై 9900. సో 111 × 11 చేస్తే 1221 ప్లస్ 3900 హోల్ డివైడెడ్ బై 9900. సో మనం 1221కి 3900ని యాడ్ చేస్తే 5121 హోల్ డివైడెడ్ బై 9900. సో ఇప్పుడు 9 1s 9 1s 00, 9 5s 45 క్యారీ 6, 9 6 54. సో 6 7 8 క్యారీ 9 9 81 అయింది.
సో 569 divided by 1100. Option B is our answer. Next question. The price of fuel decreased by 25%, 60% and 10% in the 3 successive months, but increases by 60% in 4th month. What is percentage increase or decrease in the price of the fuel in the 4th month as compared to its original price? సో ఇక్కడ ఫ్యూల్ ప్రైస్ అనేది ఫస్ట్ 3 months అనేది 25%, 60%, 10% డిక్రీజ్ అయితే 4th monthలో 60% ఇంక్రీజ్ అయింది. సో మనని ఓవరాల్గా పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ఆ పర్సెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మంత్ ఏమైంది, 25% డిక్రీజ్ అయింది. 25ని మనం 1/4లా రాసుకోవచ్చు కదా. సో ఇనీషియల్గా 4 ఉంటే తర్వాత మనకి 3 అయింది. అగైన్ 60% అంటే 6/10. సో 2 3s 2 5s. సో ఇనీషియల్గా 5 units ఉంటే 5లో 3 units మైనస్ అయ్యి ఇప్పుడు 2 units అయింది. నెక్స్ట్ 10% అంటే 10 - 1 అయింది కదా. సో 10 - 1 is 9. ఇప్పుడు 4th monthలో 60% ఇంక్రీజ్ అయింది. 60% అంటే 3/5 కదా. సో 5 ఉంటే ఇప్పుడు ఈ 5కి 3 యాడ్ అయ్యి 8 అయింది అనమాట. సో 2 1s 2 5s, 4 1s 4 2s. సో 3 into 2 is 6, 6 9s is 54, 5 into 5 25, 25 5s is 125. 125లో నుంచి మనం 54 మైనస్ చేస్తే 71 వస్తుంది. 71 డివైడెడ్ బై 125 ఇంటూ 100 పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో 25 4s 25 5s. 71 ఇంటూ 4 చేస్తే 284 డివైడెడ్ బై 5, 5 1s 5 5s 25 అండ్ క్యారీ 3, 5 6 30, 5 8s 40. సో మనకి ఫ్యూల్ ప్రైస్ అనేది 56.8 డిక్రీజ్ అయింది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఈ వాల్యూ దగ్గరగా ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ పర్సన్ drove at 39 km/h for 3.5 hours, then increased his speed by 9 km/h and reached the destination in another 1 hour. Find the average speed of the person during the entire journey. సో ఒక పర్సన్ 39 స్పీడ్తో వెళ్తూ 3.5 hours ఇలా ట్రావెల్ చేశారు ఈ స్పీడ్తో. నెక్స్ట్ అతని స్పీడ్ని 9 km/h స్పీడ్తో ఇంక్రీజ్ చేస్తే నెక్స్ట్ 1 hourలో డెస్టినేషన్ని రీచ్ అయ్యాడు. అయితే యావరేజ్ స్పీడ్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇనీషియల్ స్పీడ్ ఎంత ఉంది, 39 కదా. సో యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది ఫార్ములా. సో స్పీడ్ ఇచ్చేసారు అండ్ టైం ఉంది. సో డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి స్పీడ్ ఇంటూ టైం కాబట్టి స్పీడ్ ఈజ్ 39 ఇంటూ టైం 3.5 hours అన్నారు కాబట్టి 7/2 అని చెప్పి తీసుకుందాం. ప్లస్ నెక్స్ట్ ఈ స్పీడ్ కన్నా 9 km/h స్పీడ్ని ఇంక్రీజ్ చేశారు. సో ఉన్న స్పీడ్ 39 ప్లస్ 9ని యాడ్ చేస్తే మనకి 48 వచ్చింది. ఈ స్పీడ్తో 1 hourలో డెస్టినేషన్ని రీచ్ అయ్యారు కాబట్టి ఇంటూ 1 డివైడెడ్ బై టోటల్ టైం 3.5 ప్లస్ 1 దట్ ఈస్ 4.5. సాల్వ్ చేస్తే ఈ 2 ఈ సైడ్ వెళ్ళిపోయింది కదా. 39 ఇంటూ 7 ప్లస్ 48 ఇంటూ 2 హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ 4.5. సో 39 ఇంటూ 7 ఈస్ 273 ప్లస్ 48 ఇంటూ 2 ఈస్ 96 డివైడెడ్ బై 4.5 ఇంటూ 2 9. 273 ప్లస్ 96 ఈస్ 369 divided by 9, 9 1s 9 4s 36, 9 1s 9. సో 41 km/h అనేది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఎంటైర్ జర్నీ. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ Raghu completes his journey in 20 hours. He covers half of the distance at 27 km/h and rests at 54 km/h. What is the length of the journey? సో రఘు తన జర్నీని 20 hours కంప్లీట్ చేస్తే ఫస్ట్ హాఫ్ ఏమో 27 స్పీడ్తో, నెక్స్ట్ హాఫ్ ఏమో 54 స్పీడ్తో కంప్లీట్ చేస్తారు. అయితే లెంత్ ఆఫ్ ద జర్నీ డిస్టెన్స్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ 2 స్పీడ్స్ ఇచ్చారు కదా. యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తే యావరేజ్ స్పీడ్ ఫార్ములా వచ్చేసి డిస్టెన్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై హోల్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 5 అనేది ఫార్ములా అనమాట. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి స్పీడ్ ఇంటూ టైం కదా. స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్ దట్ ఈస్ 2 ఇంటూ 27 ఇంటూ 54 డివైడెడ్ బై 27 ప్లస్ 54 ఈస్ 81 ఇంటూ ఇక్కడ టోటల్ టైం అనేది 20 hours ఇచ్చారు. సో ఇంటూ 20, 9 9s 81, 9 6 54. సో 9 1s 9 3s 6 3s 18, 18 2s is 36, 36 ఇంటూ 2 is 720. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసి
720 kilometers. Option A is our answer. Next. The average price of 3 items of furniture is 15,960 rupees. If the prices are in the ratio 3:5:7, the price of the costliest item is. So average price 3 furniture items ది 15,960 rupees అయితే ఈ 3 ఫర్నిచర్ ఐటమ్స్ ప్రైస్ రేషియోస్ 3:5:7లో ఉన్నాయి. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ప్రైస్ అనేది ఎంత అని చెప్పి. సో ఇక్కడ టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 7, 3, 5. సో 3 + 5, 8 + 7 ఈజ్ 15. 15 యూనిట్స్ అనేది ఈ ప్రైస్కి. ఇక్కడ యావరేజ్ ప్రైస్ అన్నారు. సో సమ్ ఏమైంది? 3 × 3 ఫర్నిచర్ ఐటమ్స్ యావరేజ్ ప్రైస్ 15,960 కాబట్టి 3 × 15,960 చేస్తే సమ్ వస్తుంది మనకి. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది కాస్ట్లీయెస్ట్ ఐటమ్. 7 అనేది హైయెస్ట్ కాబట్టి 7 యూనిట్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 15 ones 15, 0, 15 6 90, 15 4s 60. సో 3 × 1064 × 7, 3 4s 12, 2 7s 14. సో యూనిట్ డిజిట్ మనకి 4 రావాలి. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది 4 ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. Parvati and Pari invest in a business in the ratio 7:15. If total profit is 1166 rupees, then what is difference between the profit of Parvati and Pari? సో పార్వతి అండ్ పారి ఒక బిజినెస్లో 7:15 రేషియోలో ఇన్వెస్ట్ చేస్తే టోటల్ ప్రాఫిట్ అనేది 1166 రూపీస్ వచ్చింది. అయితే ఇందులో వాళ్ళ ప్రాఫిట్ రేషియోస్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 15 + 17 టోటల్ 22 యూనిట్స్. ఈ 22 యూనిట్స్ అనేది మనకి 1166కి ఈక్వల్ అన్నారు. సో డిఫరెన్స్ ఎంత ఉంది? 15లో నుంచి 7 మైనస్ చేస్తే 8 ఉంటుంది. 11 2s 22, 11 1s 11, 0, 11 6 66. సో 2 1s 2 4s, 106 × 4 is 424. ఆప్షన్ ఏ is our answer. Next question. Find the circumference of the largest circle that can be inscribed in a rectangle whose dimensions are given as 112 meter and 114 meter. సో ఇక్కడ ఒక రెక్టాంగిల్ డైమెన్షన్స్ మనకి 112 meters and 114 meters ఇచ్చారు. ఈ రెక్టాంగిల్లో లార్జెస్ట్ సర్కిల్ ఫిట్ అయ్యే లార్జెస్ట్ సర్కిల్ ఒక సర్కంఫరెన్స్ అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇలాగా ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుంటే ఈ రెక్టాంగిల్ డైమెన్షన్స్ 112 and 114 అని ఇచ్చారు. సో ఒక బిగ్ సర్కిల్ ఇలా తీసుకుంటే ఈ సర్కిల్ సర్కంఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి 112 ఈ వాల్యూ ఏమైంది? సర్కిల్ ఒక డయామీటర్ అయితే కదా. సో ఇక్కడ డయామీటర్ 112 ఉంటుంది. మనకి రేడియస్ కావాలంటే 112/2. సో రేడియస్ ఈజ్ 112/2, దట్ ఈస్ 56. 56 అనేది మనకి రేడియస్ వచ్చింది. సర్కంఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఈజ్ 2πr, దట్ ఈస్ 2 × 22/7 × 56. 7 1s 7 8s, 8 2s 16, 16 × 22ని మనం 2 × 11 లా రాసుకోవచ్చు కదా. సో 16 × 2 ఈజ్ 32. 32 × 11 అంటే అగైన్ ఇలా రాసుకుంటే 352. 352 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ హూస్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 1386 centimeter square. సో మనకి సర్ఫేస్ ఏరియా ఇచ్చారు స్పియర్ది, వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా ఈజ్ 4πr². ఈ వాల్యూ 1386కి ఈక్వల్. సో వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయమంటే వాల్యూమ్ ఫార్ములా 4/3 πr³ కదా. అక్కడ పై అంటే 11 మల్టిపుల్ కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ వాల్యూ అయితే మనకి 11తో డివైడ్ అవుతుందో అదే మన ఆన్సర్. సో చెక్ చేద్దాం. 6 + 7 ఈజ్ 13, మైనస్ ఆఫ్ 4 + 2 ఈజ్ 6. 13 - 6 అనేది మనకి 11తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 8 + 5 13, మైనస్ ఆఫ్ 4 + 1 ఈజ్ 5. 13 - 5 కూడా మనకి 11తో డివిజిబుల్ అవ్వదు. ఆప్షన్ బి కూడా రాంగ్. నెక్స్ట్ 8 + 1 ఈజ్ 9, మైనస్ ఆఫ్ 4 + 5 ఈజ్ 9. 9 - 9 అనేది 0 అవుతుంది. సో ఈ వాల్యూ మనకి 11తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ 6 + 2 ఈజ్ 8. 8 మైనస్ ఆఫ్ 4 + 7 ఈజ్ 11. 8 - 11 అనేది మనకి 11తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి కూడా కాదు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ప్రొసీజర్ని చూసుకుంటే 4πr² 1386 అని ఇచ్చారు. సో r² వాల్యూ 1386 డివైడెడ్ బై 4π, దట్ ఈస్ 4 ×
22/7. 11 2s 22, 11 1s 11, again 11 2s 22, 11 6 66. So 2 1s 2 6 12, 2 3 6. సో r స్క్వేర్ మనకి 63 ఇంటూ 7/4 వచ్చింది. సో ఆర్ వాల్యూ మనకి 63 అంటే 7 ఇంటూ 9 కదా. సో 7 ఇంటూ 9 అయితే 1 times 7 అండ్ రూట్లో నుంచి 9ని అవుట్ సైడ్ తీస్తే 3 ఉంటుంది. హోల్ డివైడెడ్ బై √4 అంటే 2. సో 7 ఇంటూ 3/2 దట్ ఈస్ 21/2 ఈజ్ ఆర్ వాల్యూ. ఈ వాల్యూ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 4/3 ఇంటూ 22/7 ఇంటూ 21/2 ఇంటూ 21/2 ఇంటూ 21/2 ఆర్ క్యూబ్ కాబట్టి. సో 7 ఇంటూ 3 ఈజ్ 21, 121 క్యాన్సిల్, అగైన్ 2 ఇంటూ 2 ఈజ్ 4, ఈ 4 క్యాన్సిల్. సో 2 1s 2 11s, 21 ఇంటూ 21 ఈజ్ 441, ఇంటూ 11 చేయాలి కాబట్టి 1 డిజిట్ని లీవ్ చేసి యాడ్ చేయాలి. సో 4851 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The population of a village was 1,40,000. It increased by 5% in the first year and increased by 20% in the second year. Its population after 2 years is. సో ఒక విలేజ్లో పాపులేషన్ వచ్చేసి 1,40,000 అని ఉంది. ఈ పాపులేషన్ ఫస్ట్ ఇయర్ మనకి 5% ఇంక్రీజ్ అయింది, సెకండ్ ఇయర్ 20% ఇంక్రీజ్ అయితే సెకండ్ ఇయర్ టోటల్ పాపులేషన్ అనేది ఎంత ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇనీషియల్గా 1,40,000 ఇంటూ 5% ఇంక్రీజ్ దట్ ఈస్ 105 డివైడెడ్ బై 100. అగైన్ 20% ఇంక్రీజ్ అంటే 120 డివైడెడ్ బై 100. సో ఇక్కడ 4 zeros అండ్ దీస్ టూ 4 zeros క్యాన్సిల్ అయిపోతే మనకి 14 ఇంటూ 105 ఇంటూ 120 ఉండిద్ది. సో 4 5s 28 కదా. 20 ఇంటూ 2 ఈజ్ 40 ఇక్కడ 0. సో యూనిట్ డిజిట్స్లో మనకి లాస్ట్ 3 డిజిట్స్ అనేవి మన ఆన్సర్లో 400 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఆప్షన్ సిలోనే 400 ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్, సింప్లిఫై ద ఫాలోయింగ్. సో ఇక్కడ 5 ఇంటూ 3 ఈజ్ 15 డివైడెడ్ బై 4 మైనస్ ఆఫ్ 2/4 అగైన్ మైనస్ ఆఫ్ 3/4 మైనస్ ఆఫ్ 1/4. ఇక్కడ డినామినేటర్ సేమ్గా ఉంది కాబట్టి 4 డివైడెడ్ బై 15 మైనస్ 2 ఈజ్ 13 మైనస్ 3 ఈజ్ 10 మైనస్ 1 అంటే 9. సో 9/4 అనేది మన ఆన్సర్ అయింది, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఇషా అండ్ అన్షు టుగెదర్ ఇన్వెస్టెడ్ 44,000 in a business. At the end of the year, out of total profit of 8,800, Isha's share was 1,100. What was the investment of Anshu? సో ఇక్కడ ఇషా అండ్ అన్షు ఇద్దరు కలిసి ఒక బిజినెస్లో 44,000ని ఇన్వెస్ట్ చేశారు. అయితే ఇయర్ ఎండ్కి ప్రాఫిట్ అనేది 8,800 రూపీస్ వస్తే అందులో ఇషా 1,100 తీసుకుంటే అన్షు ఎంత ఇన్వెస్ట్ చేసిందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ అనేది ప్రాఫిట్ రేషియోస్కి ఈక్వల్గా ఉంటాయి కదా. సో టోటల్ ప్రాఫిట్ మనకి 8,800 వస్తే ఇందులో ఇషా ఏమో 1,100 తీసుకుంది. సో రిమైనింగ్ అన్షు షేర్ ఎంత ఉంటుంది? 7,700. సో రేషియోస్ చూసుకుంటే మనం 11 1s 11 7s. సో 1:7 అనేది వాళ్ళ రేషియోస్ ఉన్నాయి. సో 1:7 అంటే టోటల్ 8 యూనిట్స్ కదా. ఈ 8 యూనిట్స్ అనేది మనకి 44,000కి ఈక్వల్ అయితే అన్షు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసింది? సో 7 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 8 1s 8 5s 40, అగైన్ 8 5s 40. సో 2 zeros ఇంటూ 7. సో 7 5s 35 అండ్ 38. సో 38500 అనేది మన ఆన్సర్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ నంబర్ when divided by 576 gives remainder 75. If the same number is divided by 24, then find the remainder. సో ఇక్కడ నంబర్ని మనం 576తో డివైడ్ చేస్తుంటే రిమైండర్ 75 వస్తుంది. సో సేమ్ నంబర్ని 24తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది ఎంత వస్తుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో నంబర్ అనేది n అని తీసుకుంటే ఈ nని 576తో డివైడ్ చేస్తుంటే 75 వస్తుంది కదా. సో అగైన్ మనం ఈ రిమైండర్ని డివైడ్ చేద్దాం. రిమైండర్ డివైడెడ్ బై 24. సో 24 ఇంటూ 3 72 కదా. 72 వెళ్ళిపోతే 75లో రిమైనింగ్ మనకి 3 ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.